లక్ష్మమ్మకి ప్రపోజ్ చేయాలి. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. లేదండి, ఇది మీకు నా మీద అభిప్రాయం ఏంటి? ఈడో పెద్ద యాదవా, ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. ఓకే, మరి బయట జనాలు గడ్డెడతారు. బయట వాళ్ళ కోసం మనకెందుకు చెప్పు, మన ఇద్దరం బాగుండాలి అనుకోవాలి, కానీ బయట వాళ్ళు ఎవరో అనుకుంటారని ఎలా? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. కోపడకండి. నువ్వేంటి పక్కన దానికి సపోర్ట్ ఇస్తున్నావు, నాకు సపోర్ట్ ఇస్తున్నావా? ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా సరే ఏమి మీరు ఏం చేసినా పర్లేదు. పట్టమని కొడతాను మళ్ళీ నోరు పైకి ఎత్తే ఉంటుంది. అసలు జోడు కూడా రావట్లేదండి. బయట 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 నడుపుతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ కిక్ ఫర్ యూ. తెలుసు కదా మనోడు కొత్తగా వచ్చాడు ఛానల్లోకి, కళ్యాణ్ మా ఫ్రెండే. ఇప్పుడు మనోడికి ఒక డేర్ ఇస్తున్నాను. ఏం డేర్ అంటే లక్ష్మమ్మకి ప్రపోజ్ చేయాలి. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. చేస్తావా? తప్పకుండా చేస్తాను. దునియాలు తప్పకుండా చేస్తాను. నేను వీడియోలో ఉన్నావు. ఓకే, నేను వీడియోలో ఉంటే ప్రాంక్ అని తెలిసిపోద్ది. సరే నువ్వు ఉంటావు. ఎలాగా లక్ష్మమ్మ నందన్న ఎక్కడ మన పార్క్ దగ్గర ఉన్నారంట, అక్కడికి వెళ్ళు. కెమెరా నేను అరేంజ్ చేయిస్తాను ఎవరు తెలియకుండా. సరే, నువ్వు మరి సెట్ చేయి, ఓకేనా? తప్పకుండా. వీడియో బాగా చెయ్యాలి. ఓకే, డేర్ ఫెయిల్ అయిందా రోడ్డు మీద నువ్వు చెడ్డతో తిరగాలి, నీ ఇష్టం. తప్పకుండా తిరుగుతా. ఓకే గైస్, విన్నారు కదా? డేర్ ఫెయిల్ అయితే రోడ్డు మీద మనోడు చెడ్డీతో తిరుగుతాడు. డేర్ సక్సెస్ అయితే వాళ్ళు ఎర్రి పుష్పాలు అవుతారు. ఎలాగా అది ఎలాగ అవుతారు, నేను ఎలాగ చేస్తాను మీకు తెలిసిందే కానీ వాళ్ళని. సరే, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. ఓకే, వెళ్ళి అయితే లేదు, సాయికి ఏదో వర్క్ ఉందంట, బయటకు వెళ్ళాడు. నేను వచ్చాను మామూలుగా వర్క్ ఉంది, లక్ష్మి గారితో పని నుండి వచ్చాను ఇక్కడికి. అవును, నాతో పని ఏంటమ్మా? ఏం లేదండి, ఇది మీకు నా మీద అభిప్రాయం ఏంటి? ఈడో పెద్ద యాదవా, ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. నీ మీద నాకా? నా సాయి ఫ్రెండ్ కొడుకు ఫ్రెండ్ ఏముంటుంది, కొడుకే అనుకుంటా. అవునండి, నేను యాక్చువల్లీ నేను వేరేలా అనుకుంటున్నాను. కాదమ్మా, నువ్వు నా కొడుకు ఫ్రెండ్వే కదా? నువ్వు మా ఫ్రెండ్. నేను రోజు ఇంటికి వస్తావు కదా? వస్తాను. నీకు టీలు ఇస్తాను, టిఫిన్లు పెడతాను కదా? అవును. మరి నువ్వు నన్ను వేరే రకంగా ఎందుకు చూస్తున్నావు? వేరే రకంగా కాదు, నా కొడుకు అమ్మ అని పిలుస్తాడు, నా కొడుకు ఫ్రెండ్ నీకేమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. మరి వాళ్ళ అమ్మ ఏమవుతుంది? అమ్మాయి అవుతుంది కదా లెక్కన. అమ్మాయి అవుతుంది కదా? అవును. మరి ఎందుకు ఆలోచించావు? లేదు లేదు, అందరిని తీసుకొచ్చేస్తారా, ఇంట్లో తీసుకురావద్దు. వాళ్ళు ఆమె కన్నేస్తారంట, నీకు వయసు అయిపోయింది ఏం కన్నేస్తావు అంటాడు వాడు బాబోయ్. ఆమె కన్నేస్తారంట, నీకు వయసు అయిపోయింది ఏం కన్నేస్తావు అంటాడు వాడు బాబోయ్. కరెక్ట్, ఇది కరెక్ట్ చెప్పేవయ్యా. నీ బాధ ఏంటి చెప్పుకోని? లేదండి, మీకు చాలా రోజుల నుంచి లైన్ వేద్దాం. అవును, నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా చెప్తున్నా అయినా నీకు మా ఉంటే 23, 24 ఉంటాయి. అందుకే ప్రతి వీడియోలో నాకేమన్నా చూడండి, నాకేమన్నా చూడండి అంటే ఇలాగే తగులుకుంటారు. ఏ పని మీద వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, అసలు ఏంటి? లేదు, నేను వచ్చింది మీకోసం ఛానల్లోకి, తెలుసా? నన్ను వేసుకోండి, నిజంగా నేను వచ్చిందే నీకోసం వచ్చాను. నా వయసు తెలీదు. నా వయసు 80 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. 24 ఎక్కడ, 80 ఎక్కడ చెప్తాను. 30 వేసుకో, అలా చూసినా 50 తేడా ఉంటది కదా. తప్పేముంది, వయసుతో ఏముంది? లవ్ చేసుకోవడానికి తప్పేముంది చెప్పండి? ఇంటికి ఏది కుర్రోళ్ళు తీసుకురావద్దురా అంటే 2 నెలలకి 3 నెలలకు ఒకటి పారిపోతాడు. మొన్న మధ్య కూడా ఏం చెప్పారు మనోడు, ఎందుకు ఓవర్ ఫీల్ అయిపోతున్నాడు నీ మీద అన్నా లేదా? అన్నది నన్ను అలా చూస్తున్నాడు. ఏంటంటే అమ్మా నువ్వు అలా ఆ ఫీల్గా చూస్తున్నావు కదా అంటాడు నా కొడుకు. ఏమనుకోని ఇంకా నేను ఏజ్ ఎంత ఆవిడది, నీ ఏజ్ ఎంత, ఏం చేస్తున్నావు అసలు? లవ్ చేయడానికి కూడా ఇది ఉండాలా? నువ్వు చేసుకుంటావు ఓకే, ఫోన్లో నీకు ఇష్టం నాకు ఇష్టం ఓకే, మరి బయట జనాలు గడ్డెడతారు. ముందు నుంచి కూడా బయట వాళ్ళ కోసం మనకెందుకు చెప్పు, మన ఇద్దరం బాగుండాలి అనుకోవాలి, కానీ బయట వాళ్ళు ఎవరో అనుకుంటారని ఎలా? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. కానీ నువ్వు చేసేదైతే కరెక్ట్ కాదు. అది
నమ్మి మనోడు ఒకటి జాబ్ లో పెడితే లైన్ వేసేయడానికి వచ్చావంటే దాని ఏది లేదంటారు వచ్చేటప్పుడు వీడు నాకే వేసేసండి అయ్యి ఇంకా నేను ఏది చెప్పను. మరి ఏం పెట్టావు ఏంటో నేను రోజు వాడికి ఏం ఫుడ్ పెడతాను, టిఫిన్ పెడతాను, అలాగే ఇయ్యేదో కూడా పెడతాను. నేను కూడా ప్రేమగా చూస్తున్నానండి, ప్రేమగా తింటున్నాను. మీరు మరి ఏం చేసినా నేను ప్రేమతో అనుకున్నాను. నీకు లైన్ ఎత్తాను పెడతానా? గోరుమతులు తినిపించావు ఏంటి ఎట్ట పెట్టి? నువ్వు హైట్ ఎంతనో చూసావా? నేను హైట్ చూసావా లేదా? హైట్ కి వెయిట్ కి సచిన్ టెండూల్కర్ హైట్ ఎంత, వాళ్ళ ఆవిడ హైట్ ఎంత అండి? వేసేసాడమ్మా. నువ్వు ముందు మీరు గడ్డానికి రంగు వేసుకున్నా పక్క నుంచి అలాంటి వాళ్ళు అయినప్పుడు ఎలాంటి వాళ్ళు తగులుకుంటారు అప్పుడు బాగా ఇది. ఓ పక్క నీకు వయసు అయిపోయింది, ఓ పక్క డాబర్ అయ్యు ఎందుకు వచ్చింది ఫోన్లు ఆడుతూ నేను సంభాషణ నీ మధ్యలో నీ గొడవ ఎక్కువ అయిపోతుంది నాకు. రాసుకొని గుర్తుంటా. వద్దులే నవ్వుతో ఏ రేట్లకి వెళ్తున్నావు అని వేసుకో నవ్వుకో. మరి 2 ఎకరాలు ఉన్నాయా నిజంగా? ఉంది, ఇక్కడే ఉంది. యూసఫ్ గూడలో ఎక్కడ ఉంది? ఎక్కడ? యూసఫ్ గూడలో ఫ్లాట్ ఉంది. నువ్వు అద్దెలు కట్టలేదు తగులుకో. మరి వద్దులే వీడు నాకు గుర్తుంకైనా వీడు గుర్తుంక నాకంటే హైట్ తక్కువ ఉన్నాడు వీడు. మరి నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. కాదమ్మా నువ్వు నా కొడుకుతో సమానం, అర్థమవుతుందా? నా కొడుకు ఏం పెడితే నీకు పెట్టాను, అలాగే నా కొడుకుతో చూసాను. నువ్వు నాకు లైన్ ఎత్తావంటే నాకు బీపీ తెప్పించకే. నేను ఎంతో మందిని తొంత ఉంటాను నీకు తెలుసా? నన్ను ఎందుకు చేసుకోరు? ఎవరు కూడా అమ్మో లక్ష్మీ అంటే పట్టమని కొట్టేస్తుందని అడుగుతారు. మాట్లాడుతున్నావు. మీరంటే నాకు ఇష్టం అని చెప్పడానికి మర్యాద ఇవ్వను, అర్థమవుతుందా? మర్యాద బొక్కలు కూడా బాగా పెంచావు, అర్థమైందా? అలా కోపడకండి. నువ్వేంటి పక్కన దానికి సపోర్ట్ ఇస్తున్నావు, నాకు సపోర్ట్ ఇస్తున్నావా? ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు? అందుకని నీ ఎప్పుడు నీ కోపం ఎంతసేపు? 5 నిమిషాలు. లక్ష్మి గారు మీ అభిప్రాయం చెప్పండి. ఆయన నాకు ఇష్టం లేదు నువ్వంటే, అర్థమైందా? అభిప్రాయం చెప్పాను కదా నీకు, నోరు మూసుకుని వెళ్ళు. మీరు ఓకే అంటే నేను ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్తాను తెలుసా? ఎవరిని వింటున్నారు ఇక్కడ? నేను ఒకే అన్నమ్మా, నువ్వు నాకు నచ్చలేదమ్మా, నేను పెళ్లి కూడా చేసుకోను అసలు. నువ్వు తిన్నంగా ఎలా వచ్చావు అలాగే వెళ్ళిపో అలాగా. నా చేత మాత్రం నువ్వు తన్నులు తినకో, అర్థమైందా? మీరు కొట్టినా పర్లేదు, కొట్టినా నువ్వంటే నాకు అంత ఇష్టం. ముద్దుగా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇస్తాను, అర్థమైందా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా సరే మీరు ఏం చేసినా పర్లేదు. పట్టమని కొడతాను మళ్ళీ నోరు పైకి ఎత్తా ఉంటుంది. పర్లేదండి, చాలా ఇష్టం లక్ష్మి గారు. నువ్వు ఒరే సచ్చినోడా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నేను ఏం చేయని చెప్పు? నువ్వు నాకంటే హైట్ తక్కువ ఉన్నావు, వెయిట్ తక్కువ, అన్ను పెంచావు బాడీ, అది ఓకే. హైట్ తక్కువ ఉన్నావు, చేసుకోవటం బాగు, అర్థమైందా? నువ్వు వెళ్ళిపో, ఎలా వచ్చి వాళ్ళకి వెళ్ళిపో నాకు సిరాకు. ప్లీజ్ అలా అనకండి, మీరంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి గారు. ఇది కర్ర ఏది లేదు ఇక్కడ, చేతితో కుడితే అనవసరం పరుగు పోతుంది, అర్థమైతే? జోడితో కుట్టినా పరుగు పోతుంది. నువ్వు వెళ్ళిపో, మాట్లాడకుండా ఎలా వచ్చావు? నాకు కొడుకులే వచ్చి లక్ష్మి గారు నేను నిన్ను చేసుకోను, అర్థమైందా? నువ్వు నాకంటే ఇష్టం లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం లేదు. ఏంటి ఇష్టం? ప్లీజ్ లక్ష్మి గారు కొంచెం నువ్వు కాళ్ళు పట్టుకో. నో, అసలు నువ్వు కాళ్ళు పట్టుకో, కాళ్ళు పట్టుకోకు ప్లీజ్ అండి. అస్సలు మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమే, రోజు వస్తున్నావు కదా, అలాగే వచ్చి మింగి వెళ్ళిపో. నాకు మాత్రం లైన్ అయిపో. నువ్వు వెళ్ళిపో, మాట్లాడుకుని వెళ్ళిపో. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి లక్ష్మి గారు. ఎవరిని కేకేమంటావా? లేకపోతే ఎవరిని కేకేమంటావా? ప్లీజ్ అండి లక్ష్మి, ఎవరిని కేకేమంటావా? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు జోడు కూడా రావట్లేదండి. బయట అమ్మా ఏమేం చెప్పండి. కాదమ్మా, నన్ను చేసుకుంటానంటే నీ దినం చేయను, రోజు తీసుకుంటావు ఎవడో ఒకటి. వీడు నన్ను చేసుకుంటే చెప్పు తీసింది. మరి అమ్మా మీకు తెలుసా, ఇక్కడ చుట్టుపక్కల కెమెరా ఉంది చూసి అక్కడ మీరు? నేను ఎక్కడ చూడలేదు. అది అట్లా ఉంటది ప్రాంక్ అంటే. మరి ఏంటి ఇది ప్రాంకా? ఇదే ప్రాంక్, ఇలాంటి ప్రాంక్ అంటారు అన్నమాట. సరే గైస్, వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి డేర్లు కావాలంటే కింద కమెంట్ చేయండి, మీ కమెంట్లు బట్టి మేము వీడియోస్ చేస్తాం. లవ్ యూ గైస్, బాయ్.
సరే రేపు చేస్తానులే నీకు చెప్తాను.